సంతోషం సార్. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి పాదాభివందనలు అభినందిస్తూ నమస్కారం సార్. ధన్యవాదములు. తదుపరి చిత్తూరు నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మహిళలు ముందుకొచ్చి తమ అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. చిత్తూరు జిల్లా. నమస్కారం సార్, నా పేరు సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా నేను ఉపాధి హామీ కంటే ముందు వాట్సాప్లో కూడా వర్క్ చేస్తున్నాను సార్. ఎప్పుడూ లేనటువంటి అంత అభివృద్ధి అంతా కూడా గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం నిండుగా ఈరోజు పరిడి వెళ్తా ఉందంటే గాంధీ జయంతి రోజు ఆ రోజు మన రాష్ట్ర నలుమూలలంతా కూడా ప్రతి పంచాయతీలో కూడా మేము ఎప్పుడు కూడా అన్ని పంచాయతీలు ఒకేసారి కూడా గ్రామ సభలు నిర్వహించలేదు సార్. గ్రామ సభలు నిర్వహిస్తూ అదేవిధంగా ప్రతి పంచాయతీలో కూడా రాష్ట్రంలో చేపట్టే పనులు అన్నీ కూడా దాంట్లో వివరించి ఈరోజు సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఆ పల్లె పండుగ కార్యక్రమాలంతా కూడా అన్ని మౌలిక వసతుల పనులంతా కూడా చేపట్టి మా జిల్లాలో 90% అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. అదేవిధంగా మూగజీవులైనటువంటి పశువులకంతా కూడా ఈరోజు వేసవ కాలంలో మా జిల్లాలో అప్లాంట్స్ మండలాలు అంతా ఎక్కువ ఉన్నాయి సార్. అవి కూడా చాలా చక్కగా చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మేము మా జిల్లా నుంచి 10 మంది వచ్చున్నాం సార్. కుప్పం నుంచి రామప్ప చెక్కునత్తం పంచాయతీ నుంచి వచ్చారు సార్. అతని అనుభవాలు పంచుకుంటారు సార్. సార్ కేవలం ఒక్క నిమిషం దయచేసి గమనించాలి. మిగతా వాళ్ళకు కూడా అవకాశం కావాలి కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు రామప్ప, మాది కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ సార్. నేను గత సంవత్సరం నుండి ఉపాధి హామీలో శ్రామికులుగా పనిచేసి మేము మామిడి చెట్లు పెట్టుకున్నాం సార్. మామిడి చెట్లతో పాటు పారం పండు ఒకటి పెట్టుకున్నాం సార్. మాది మిట్టు భూములు సార్. మాది నీళ్లు నిల్వ లేకుండా ఉండడానికి పారం పండు పెట్టుకున్నాము. నీళ్లు వర్షం పడినా కూడా బోర్ నీళ్లు దాన్ని వదులుకొని కూడా మామిడి చెట్లు సాగు చేసుకోవాలని చెప్పేసి ఆ పారం పండు ద్వారా నేను ఎక్కువ ఉపాధి పొందుతా ఉన్నాను సార్. మామిడి చెట్లతో పాటు చామంతి పూలు నాటినాడు సార్. దాంతోపాటు నాకు ఒక ఖరీఫ్కి 30,000 దాకా లాభం వచ్చింది సార్. దాంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్. ధన్యవాదములండి. తదుపరి పార్వతి.